ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఫిబ్రవరి నెలలో గ్రహాలు 1-2-2026 నాటికి గ్రహాలు స్థితి ఏంటో చెప్పుకుందాము. మేషంలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృతిక 1 పాదం ఉంటాయి. రాశిలో గ్రహాల సంచారం ఎట్లా ఉందంటే, మేషాన్ని లగ్నంగా తీసుకుంటే తృతీయంలో గురువు వక్రించి ఉన్నారు. తర్వాత సింహంలో కేతు ఉన్నారు. మకరంలో కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు ఉన్నారు. కుంభంలో రాహు ఉన్నారు. మీనంలో శని ఉన్నారు. అయితే ఫిబ్రవరి 13వ తారీఖు రవి మకరం నుంచి కుంభానికి మారుతారు. ఫిబ్రవరి 3వ తారీఖుకి బుధుడు మకరం నుంచి కుంభానికి మారుతారు. ఫిబ్రవరి 6వ తారీఖు శుక్రుడు మకరం నుంచి కుంభానికి మారుతారు. ఈయన ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం. అయితే మేషరాశి వారికి ఈ మాసం ఎట్లా ఉంటుంది అని అంటే, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. వారు కొంచెం బాగా ప్లాన్ చేసుకున్నట్లయితే కనుక స్థిరాస్తులు కొనే అవకాశం ఉంది. అందుకని ఎవరైతే స్థిరాస్తులు కొనుక్కోవాలని అనుకుంటున్నారో వాళ్ళు ఈ మాసంలో ఈ పని చేయవచ్చు. ఈ మాసం కూడా మంచిదే కనుక ఫిబ్రవరి 16 వరకు కూడా మనకి మూఢం ఉంది, శుక్రమూఢం. ఆ మూఢం అయిపోయినాక వీళ్ళు శుభకార్యాలు చేయవచ్చు. ఫిబ్రవరి 16వ తారీఖు వరకు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఇంకా ధనం వచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయి. ఈ రాశి వారికి ఏ వ్యాపారం నుంచైనా ఏ వృత్తి నుంచైనా కూడా ధనం వచ్చే అవకాశం బాగానే ఉంది. అందువల్ల ఈ మాసంలో ధనానికి ఎటువంటి లోటు వీరికి ఉండదు. అన్నదమ్ముల మధ్య కొద్దిగా సఖ్యత అనేటటువంటిది కొంచెం లోపించే అవకాశం కనిపిస్తోంది. అందువల్ల అన్నదమ్ములతో గొడవలు పెట్టుకోకుండా అన్నదమ్ములందరూ ఒకే మాట మీద ఉండేలాగా, ఒకవేళ ఆ క్షణంలో కోపం వచ్చినా మాట్లాడకుండా ఉండడము, పరస్పరం దూషించుకోకుండా ఉంటే గొడవలు పెద్దవి కాకుండా అన్నదమ్ముల బంధం అనేటటువంటిది నిలబడుతుంది. ఈ రాశి వారికి గౌరవ మర్యాదలు ఈ మాసంలో దక్కే అవకాశం బాగా కనిపిస్తోంది. మిమ్మల్ని మీ ఇరుగు పొరుగు వారైతేనే, మీ ఆఫీసుల్లో అయితేనే, మీ తెలిసిన వారందరూ కూడా మిమ్మల్ని గౌరవంగా మాట్లాడతారు. మీ గౌరవ మర్యాదలు ఈ మాసంలో బాగా పెరిగేలా కనబడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య కూడా కొద్దిగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా ముందుగా ప్లాన్ చేసుకుని చిన్న చిన్న సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ధనం వ్యయం బాగా కనపడుతోంది ఈ మాసంలో. ధనాన్ని కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుని ఏ ఖర్చు అవసరం కాదనేటటువంటిది ఆలోచించుకుని ధనాన్ని వ్యయం చేయాల్సిన అవసరం చాలా కనిపిస్తోంది. ఇంకా ప్రయాణాలు ఈ మాసంలో మీకు ప్రయాణాలు అంత అనుకూలంగా లేవు. అందువల్ల సాధ్యమైనంత వరకు ప్రయాణాలకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం చాలా మంచిది. తప్పనిసరి ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు దైవ పూజ చేసుకుని, దైవ దర్శనం చేసుకుని ప్రయాణాలు చేయడం చాలా అవసరం. విద్యార్థులకి ఈ మాసంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. బాగా శ్రమ పడితేనే కానీ వాళ్ళు ఎగ్జామ్స్ రాయలేరు. ఈ ఫిబ్రవరి, మార్చి అంటే ఇంక ఎగ్జామ్సే ఉంటాయి కనుక విద్యార్థులు జాగ్రత్తగా చదివి పరీక్షలు రాయవలసింది. ఇక స్పెక్యులేషన్ వాళ్ళకి ఒక మాదిరిగా ఉన్నది. అన్ని వృత్తి వ్యాపారాల వాళ్ళకి కూడా సమానంగా ఉంటుంది. అంటే అలాగని లాభాలు ఉండవు, అలాగని నష్టాలు ఉండవు. పెట్టిన డబ్బుకి ఫలితం వస్తుంది. అందువల్ల అనవసరమైన ఖర్చులు చేసుకోకుండా, కొత్తగా ఏమీ ప్రారంభించకుండా ఉండడం ఈ మాసంలో వాళ్ళకి చాలా అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో మీకు ఈ మాసంలో పెద్దగా అభివృద్ధి ఏమి ఉండదు, కానీ సమానంగా నడుస్తూ ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉద్యోగం నడుస్తూ ఉంటుంది. ఈ నెల 15వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా ఈ రాశి వారందరూ కూడా పరమేశ్వరుని పూజించి అభిషేకాలు చేయడము, శివాలయాన్ని దర్శించి శివుని పూజించడము, ఆ రోజు శక్తి కలిగిన వాళ్ళు ఉపవాసం ఉండడము, జాగరం ఉండడము లాంటివి చేయడం వల్ల మీకు ఈ మాసం ఇంకా అభివృద్ధిగా ఉంటుంది. మేషరాశి వారికి 12వ ఇంట్లో శని ఉండడం వల్ల ఇబ్బందులు అనేటటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని మేషరాశి వారికి ఇది కూడా జరుగుతుంది, ఏలినాటి శని కూడా జరుగుతుంది కనుక. అలాగే కుజుడు, మేషరాశికి అధిపతి కుజుడే అయినా కుజుడు 4వ దృష్టి కూడా మేషరాశి మీద ఉంది. వీరికి ముఖ్యంగా శనికి సంబంధించినటువంటి
పరిహారాలు చేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేటువంటి తగ్గుతాయి. అందువల్ల శివ అభిషేకాలు చేయడము, శనికి సంబంధించిన హనుమాన్ చాలీసా పారాయణ చేయడము, హనుమాన్ టెంపుల్కి వెళ్ళడము అనేటటువంటివి ఈ రాశి వారికి మంచి పరిహారాలుగా చెప్పవచ్చు. ఇక శివరాత్రి రోజున తప్పకుండా శివాభిషేకం చేయడం వల్ల వీరికి శని నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. తర్వాత వృషభ రాశి వారికి శని 3వ దృష్టి, శని మీనంలోంచి వృషభ రాశిని 3వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల ఈ దృష్టి నుంచి తప్పించుకోవాలి అని అంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు కనుక అమ్మవారిని అయ్యవారిని ప్రార్థించడం వల్ల, వారి పూజలు చేయడం వల్ల వీరికి చాలా మంచి జరుగుతుంది. ఇంకా మిథున రాశిలోనే గురువు ఉన్నారు, ఆయన వక్రించి ఉన్నారు. అయినా కూడా మిథున రాశి వారికి అధిపతి బుధుడు కనుక విష్ణాలయాలు సందర్శించడము, విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అదేవిధంగా దత్తాత్రేయుడిది కానీ సాయిబాబాది కానీ లేదా రాఘవేంద్ర స్వామి ఆరాధన చేయడం వల్ల వీరికి మంచి ఫలితాలు జరుగుతాయి. తదుపరి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అంటే అమ్మవారి పూజ చేయడం చాలా అవసరం వీరికి. ఇంకా ఇక్కడ ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు అందరూ సప్తమ దృష్టితో కర్కాటక రాశిని చూస్తున్నారు. అందువల్ల వీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, అమ్మవారి అభిషేకాలు చేయడము, లలితాదేవి కానీ రాజరాజేశ్వరి కానీ ఏదైనా అమ్మవారి పూజ చేయడము, లక్ష్మీదేవి పూజ చేయడము, అట్లాగే శివాభిషేకం చేయించడము, అభిషేకాలు చేయడం వల్ల ఈ రాశి వారికి ఇంత దృష్టి తగ్గుతుందన్నమాట. తర్వాత సింహరాశికి అధిపతి రవి అనుకూలంగా ఉండాలి అని అంటే విష్ణుని పూజించాలి. ఇంకా సింహరాశికి రాహు 7వ దృష్టి ఉంది, కుజుడు 8వ దృష్టి ఉంది. అందువల్ల కుజుడు దృష్టిని తప్పించుకోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. రాహు దృష్టి నుంచి తప్పించుకోవాలంటే రాహుకేతువులు పూజ చేయడము, మంగళవారం నాడు దుర్గాదేవి ఆలయంలో రాహు దీపాలు పెట్టడము, ఆదివారం కూడా రాహు దీపాలు పెట్టుకోవడము, అట్లాగే అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చాలా మంచి జరుగుతుంది అన్నమాట. సింహరాశి కన్యారాశి వారికి మీనంలో ఉన్న శని కన్యారాశిలో 7వ దృష్టితో చూస్తున్నారు. అందువల్ల కన్యరాశి వారికి అధిపతి బుధుడు కనుక బుధుడి కోసం విష్ణు సహస్రనామం పారాయణ చేయడము, శివాభిషేకం, శని దృష్టి నుంచి బయటపడాలంటే శివాభిషేకాలు చేయడం చాలా మంచిది. తరువాతి తులారాశికి గురుడు పంచమ దృష్టితో చూస్తున్నాడు. అందువల్ల గురు దృష్టి ఉంది కనుక ఈ రాశి వారికి ఇబ్బందులు తక్కువే ఉంటాయి. అయినా సరే వీరు అమ్మవారి ఆరాధన చేయడము, ఎందుకంటే అధిపతి శుక్రుడు కనుక అమ్మవారి ఆరాధన చేయడము, గురువుకి సంబంధించినటువంటి అంటే దక్షిణామూర్తిని కానీ రాఘవేంద్ర స్వామిని కానీ లేదా సాయిబాబాని కానీ పూజించడము. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వాళ్ళు కుజుడికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. తదుపరి ధనుసు రాశికి అధిపతి గురువు సప్తమ దృష్టి ధనుసు రాశి మీద ఉంది. అందువల్ల వీళ్ళు గురువుకు సంబంధించిన ఆరాధన, దత్తాత్రేయుడు ఆరాధన లేదా దత్తాత్రేయుడు ఆరాధన చేయడము లేదా దక్షిణామూర్తి ఆరాధన చేయడము, సాయిబాబా రాఘవేంద్ర స్వామి ఆరాధనలు, గురువుల్ని పెద్దల్ని పూజించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక తదుపరి మకర కుంభరాశులు, ఈ రెండింటికి శని అధిపతి. ఈ రాశుల్లోనే పాపగ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీరికి చెప్పదగ్గ సూచన ఏంటంటే శివాభిషేకం తప్పకుండా చేయాలి. ఈ రెండు రాశుల వారికి శివాభిషేకం చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. వారికి ఉన్న ఇబ్బందులన్నీ కూడా శివాభిషేకం వల్ల తగ్గుతాయి. తదుపరి మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలోనే శని భగవానుడు ఉన్నాడు. అందువల్ల వీళ్ళు శివాభిషేకం చేయడము, శని భగవాన్ నుంచి ఏళ్ళనాటి శని నుంచి తప్పించుకోవాలంటే శివాభిషేకం చేయడము, గురువు యొక్క ఆరాధన చేయడము ఈ రాశి వారికి చెప్పదగినటువంటి పరిహారాలు.